మా సర్వీస్ రోడ్డు మాకు కావాలి. NH-44 కడ్తాల్ గ్రామస్తుల పాలిట శాపంగా తయారైందని, ఈ రోడ్డు నిర్మిస్తే రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్లు, వాహనాలు ఢీకొని ఎందరికో గాయాలు అవుతున్నాయని, ఈ రోడ్డు వల్ల ముప్పు ఉందని గ్రామస్తులు ధర్నా చేస్తూ గ్రామస్తులు తెలిపారు. రోడ్డు నిర్మాణం ఆపేంత వరకు, సర్వీస్ రోడ్డు మాకు అయ్యేంత వరకు ధర్నా చేస్తూ ఉంటామని ఈ సందర్భంగా చెప్పారు. NH-44 కడ్తాల్ గ్రామస్తుల పాలిట శాపం తయారైందని, ఈ రోడ్డు నిర్మిస్తే రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్లు, వాహనాలు ఢీకొని ఎందరికో గాయాలు అవుతున్నాయని, ఈ రోడ్డు వల్ల ముప్పు ఉందని గ్రామస్తులు ధర్నా చేస్తూ గ్రామస్తులు తెలిపారు. రోడ్డు నిర్మాణాన్ని ఆపేంత వరకు, సర్వీస్ రోడ్డు మాకు అయ్యేంత వరకు ధర్నా చేస్తూ ఉంటామని ఈ సందర్భంగా చెప్పారు. విలేజ్ మధ్యలోకి వస్తుంది కాబట్టి దాంతో మా విలేజ్లో యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి దాని గురించి మేము గతంలో కూడా అధికారులు ఏమంటున్నారంటే రోడ్ వరకు 90% కంప్లీట్ అయిపోయింది, మీరు ఇందాక ఏం చేశారంటారు. మేము గతంలోనే అడిగాము స్టార్టింగ్ లో. వాళ్ళు ఏమన్నారంటే ఈ డైవర్షన్ ఓన్లీ వరకు అయ్యేంత మట్టుకే, ఇది పర్మనెంట్ కాదు, టెంపరవరీ అని చెప్పారు. సరే వర్క్ నడుస్తుంది కదా కాబట్టి చేసుకోనని చెప్పారు. ఇక ఏం చేశారంటే లాస్ట్కు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక దీన్ని పర్మనెంట్ అని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోడ్డు మాకు అవసరం లేదు. దీంతో మాకు చాలా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఇదే రోడ్ డైవర్షన్ 100% దాటినాక తిరిగి చేస్తే, ఎందుకంటే అక్కడ అవకాశం ఉంది. ఇంతకుముందు 2 రోడ్లు దాటేటప్పుడు లేని ప్రాబ్లము, ఇప్పుడు ఒక రోడ్డు దిగటానికి ఉంది. అక్కడ హైదరాబాద్ పోవడానికి లెఫ్ట్ ఉంది కాబట్టి ఈ 100% దాటినాక హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ లెఫ్ట్ వేసి కట్ చేస్తే ఈజీగా ఉంటుంది కాబట్టి మేము అది కోరుకుంటున్నాం. వీళ్ళు ఏమంటున్నారంటే ఇదే రోడ్డు ఇక్కడ స్పీడ్ లిమిట్ చేసి స్పీడ్ బ్రేకర్లు వేసి కోలుతామంటారు. అదే వారు ఇక్కడ వేయచ్చు కదా. అందుకు మేము ఈ రోజు నిరసన తెలుపుతున్నాం. ఈ నిరసన ఇంతటితో ఆగదు. మేము అనుకున్న కోరికలు నెరవేరేదాకా ధర్నా చూపించింది. రేపు రాబోయే రోజులలో మా పని అయ్యేంత వరకు నిరాదీక్ష కన్నా మేము వెనకాడము, అవసరమైతే ఆమరణ చేస్తామని కోరుకుంటున్నాం. ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు కడ్తాల్ యొక్క గుర్తింపే కనుమరుగైపోయింది ఈ 2 ఫ్లైఓవర్ల వల్ల. ఇప్పుడు కడ్తాల్ అనే గ్రామం అనేది కనిపించడం లేదు ఈ 2 ఫ్లైఓవర్ వల్ల. ఫస్ట్ థింగ్. సెకండ్, కడ్తాల్కి వీళ్ళకి సర్వీస్ రోడ్డు ఎప్పటి నుంచో ఉన్నది. ఈ సర్వీస్ రోడ్ క్లోజ్ చేయడం వల్ల గ్రామస్తులు వెళ్ళలేకపోతున్నారు. దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నది. రెండోది ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ రోడ్ వల్ల వీళ్ళు ధాన్యం ఎండబెట్టుకునే వాళ్ళు ఈ సర్వీస్ రోడ్లో ఇప్పుడు వీళ్ళకి కళ్ళాలు లేవు. కళ్ళాలు లేకుండా ఇప్పుడు ధాన్యం ఎండబెట్టడానికి కూడా రోడ్డు క్లోజ్ చేసేస్తే ధాన్యం ఎక్కడ ఎండబెట్టుకోవాలి? ఇది రెండో ప్రధాన సమస్య. మూడో ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ ప్రమాదాలు. ఇక్కడ ఇది నిర్మించిన విధానము కంప్లీట్లీ తప్పు. ఇది అక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఆ వెహికల్స్ వస్తాయి, రైట్ సైడ్ నుంచి ఈ వెహికల్స్ వస్తున్నాయి. ఇక్కడ క్లాష్ అయ్యే ప్రమాదం ఉన్నది. వీళ్ళకు గ్రామస్తుల నుంచి కూడా ఇక్కడ బయటకు వెళ్లేటప్పుడు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడ ప్రమాదాలు అయ్యేటున్నాయి. చిన్నపిల్లలు, వీళ్ళకు గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ చెరువు ఉన్నది. చెరువు సైడ్ ఎట్లా వెళ్ళాలా? దీనికి ప్రధాన సమస్య ఈ ప్రధాన రహదారే. ఈ రహదారికి మనము కంపల్సరీ వీళ్ళు సొల్యూషన్ ఇవ్వాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో వీళ్లకు సర్వీస్ రోడ్ ఇవ్వాల్సిందే. ఇది గట్టి మా నిర్ణయం. దీనికోసమే ఈ ధర్నా ఈ రోజు చేయబడుతున్నది. ఈరోజు ఈ రోడ్డు పైన ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం, మాకు ఇంతకు ముందు ఉన్న సర్వీస్ రోడ్డు లేకుండా రోడ్డు బైఫర్కేషన్ లో నిర్మల్ వైపు వెళ్లే వాహనాలన్నీ కూడా నేరుగా కడ్తాల్ గ్రామంలో దిగుతున్నాయి. అన్ని గ్రామాలకు అదే ఏ విధంగా సర్వీస్ రోడ్ ఉందో మా గ్రామానికి కూడా సర్వీస్ రోడ్ ఉండాలి కంపల్సరీ అని చెప్పి దీని మీద కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి, ఎస్పీ మేడం గారికి మరియు NHIV పీడీ గారికి కూడా కలవడం జరిగింది. కానీ దీనిపైన ఎవరు కూడా ఎటువంటి చర్య పూనుకోకపోసరికే గ్రామస్తులమంతా కూడా ప్రతిరోజు ఏదో ఒక విధమైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్ ప్రమాదాలకి గురయ్యేది ముఖ్యంగా మా గ్రామస్తులు. నిర్మల్లో అనేక రకాల వ్యాపారాల కోసము, పాల ఉత్పత్తి, పాల కోసము మేము ప్రతినిత్యం నిర్మల్ వెళ్లాల్సి ఉంటుంది. నిర్మల్ వెళ్లి వచ్చేటప్పుడు రాంగ్ రూట్ లో రావడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మేము NHIV పీడీ గారికి గాని కలెక్టర్ గారిని నివేదించుకున్నది ఏంటి, మాకు ఇంతకు ముందు ఏదైతే సర్వీస్ రోడ్ ఉందో ఆ సర్వీస్ రోడ్డుని యథావిధిగా పునరుద్ధరించండి. దయచేసి సార్ మీ రోడ్డు కోసం మా ఇండ్లను, మా భూములను కోల్పోయినాం.
రోడ్డు బాగైతే మాకు బాగైతే అనుకున్నాం. కానీ మీరు రోడ్డు నిర్మించే ముందు ఒక విధమైన వాగ్దానం చేసి రోడ్డు పూర్తయిన తర్వాత మా గ్రామస్తుల పాలిట శాపంగా తయారు చేసిండ్రు. రోడ్డు నిర్మించే ముందు పీడీ గారు ఏమని చెప్పిండ్రు, మీకు రోడ్ అయ్యేంత వరకే ఈ సర్వీస్ రోడ్డు మేము వినియోగించుకుంటాం, రోడ్డు పూర్తయిన తర్వాత పూర్తిగా సర్వీస్ రోడ్డు మీకే ఉంటుంది, మీ గ్రామస్తులకే ఉంటుందని చెప్పిండ్రు. కానీ ఈ రోజు మళ్లీ మా గ్రామ పంచాయతీకి ఒక నోటీస్ పంపించిండ్రు. మేము కావాలనుకుంటే స్పీడ్ బ్రేకర్లు వేస్తాం, ప్రమాదాలు జరగకుండా అన్ని హెచ్చరిక బోర్డులు పెడతామని చెప్పి అంటున్నారు తప్ప కానీ వాటితో మా ప్రమాదాలు నిలువరించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మాకు అన్ని గ్రామాలకు ఉన్నట్లే సర్వీస్ రోడ్ ఇవ్వండి. ఆ సర్వీస్ రోడ్ ఇస్తేనే మాకు ప్రమాదాలు అనేవి సంభవించగా ఉంటాయి. ఈ రోజు నుంచి ఈ రిలే నిరాదీక్ష కొనసాగుతుంది. ఈ సర్వీస్ రోడ్ యథావిధిగా పునరుద్ధరించే వరకు ఖచ్చితంగా ఈ రిలే నిరాదీక్ష కొనసాగుతుంది. లేదు అని చెప్పి మిరిగిన మీనమేషాలు వేసే పరిస్థితి అయితే ఏర్పడితే ఖచ్చితంగా ఈ రిలే నిరాదీక్షను ఆమరణ నిరాదీక్షగా తీసుకుపోతాం. ఈ రోజు తాత్కాలికంగా ఇక్కడికి వచ్చిన ఎస్ఐ గారు గాని సిఐ గారు గాని ఇక్కడ రోడ్డు బ్లాక్ చేస్తున్నారు. బ్లాక్ చేయడం మా సమస్య కాదు, పూర్తిగా మాకు సర్వీస్ రోడ్ ని ఏర్పరిచి మా ప్రమాదాల బారిన పడకుండా మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిపైన, ఈ ఎన్హెచ్ హైవే రోడ్ పైన ఉంది. కాబట్టి దీన్ని ఈ రిలే నిరాదీక్ష పూర్తి కంప్లీట్ చేసేంత వరకు, అంటే ఈ రోడ్డు పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ రిలే నిరాదీక్ష ఇలాగే కొనసాగుతుందని విన్నవించుకోవడం జరుగుతుంది.